ఏంటి బావా ఇది? వర్ష పెళ్ళని ఆపాలి అని వెళ్ళిన నీకు ఎలా జరగడం ఏంటి? ఎలా ఉండేవాడివి? నిన్నెలా చూడాల్సి వస్తుందని నా కళ్ళ కూడా అనుకోలేదు బాబా. భగవంతుడా, ఏంటి నాకే పరీక్ష? ఎవరితో సంబంధం లేకుండా మా బ్రతికేదో మేము బ్రతుకుతూ ఉంటే మళ్ళీ ఇప్పుడు కావాలని ఎవరో నా బావని కారుతో గుద్దేడు ఏంటి? అసలు ఈ ఘోరాన్ని చేసిందెవరు? పగబట్టినట్టు ఎందుకు మా మీద ఇంత కక్ష? ఎందుకు బాబా? మనం ఏం పాపం చేశాం? ఏమ్మా, పేషెంట్ దగ్గర ఏడవకూడదని తెలీదా? బయటికి పదండి ప్లీజ్. నేను ఇప్పుడే వచ్చానండి. నా భర్త దగ్గర నన్ను కాసేపు ఉండనివ్వండి. చెప్పేది మీకే అమ్మా. డాక్టర్ గారు వస్తే నన్ను తిడతారు. బయటికి వెళ్ళండి. ఫినిష్. ఆకాష్ ఎంతో ప్లాన్డ్గా ఆ రఘుకి యాక్సిడెంట్ చేయించాడు. 24 అవర్స్ దాకా ఆ రఘుకి స్పృహ వచ్చే ఛాన్సే లేదు. అంటే వర్షకి ఆకాష్కి జరిగే ఆ పెళ్లిని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఎస్, ఇక నా ప్లాన్ పర్ఫెక్ట్గా జరుగుతుంది. తాళి అనే బంధం ఆ వర్ష జీవితాన్ని ఎగతాళి చేస్తుంది. వదినా, ఇప్పుడు చూడు. వర్ష నిజంగా పెళ్లి కూతురులా కాదు, సాక్షాత్తు ఆ లక్ష్మీదేవిలాగే ఉంది. మరి మన వర్ష 7 అడుగులు నడవబోయేది ఎవరితో? ఆ మహావిష్ణువు లాంటి ఆకాష్తో కదా. అయ్యో వదినా, పెళ్లి కూతురికి బుగ్గన చుక్క పెట్టడం మర్చిపోతే ఎలా?
బుగ్గన చుక్క అంటే నీ అందానికి దిష్టి చుక్క అన్నమాట. అబ్బా మమ్మీ, ఇప్పుడు నా ఆడపడిచి నాకే తెగ ముద్ద చేస్తుంది. అవును వదిన, వర్షని ఇలా చూస్తే ఆకాష్ తాళి కట్టగానే హనీమూన్కి చలో అంటాడేమో. వర్ష, పెళ్లి ముహూర్తానికి టైం అవుతుంది, పద పద. స్వప్న, ఇప్పుడు వర్షని చూస్తే నీకేమనిపిస్తోంది? పాపం, బలిపీఠం మీదకెక్కబోతున్నా బకరాలా కనిపిస్తోంది. కన్న తల్లే తన కూతుర్ని పెళ్ళనే నరకంలోకి నడిపిస్తోంది చూడు. ఆ 3 ముళ్ళు పడితే ఆ తాగుబోతోడితో వర్షకి మిగిలేవి కన్నీళ్లే. ఈ రోజుతో మనకి దరిద్రం వదిలిపోయినట్టే. yes. చూసారా బావగారు, ఈ పెళ్ళే వద్దు అన్న పిల్ల ముఖంలో పెళ్లి కళ ఎలా తళతళలాడుతుందో. పిల్లలకేం కావాలో వాళ్ళకేం తెలుస్తుంది? పెద్దవాళ్ళం, మనం ఏం చేసినా వాళ్ళ మంచి కోసమేగా. డాడీ, మీ మాట విన్నందుకే నేను స్వప్న చాలా హ్యాపీగా ఉన్నాం. రేపు వర్ష కూడా ఆకాష్తో మాకన్నా ఎంతో సంతోషంగా ఉంటుంది. పునః పెళ్లి మండపం దగ్గర మన కోసం అందరూ ఎదురు చూస్తూ ఉంటారు. ఇక బయలుదేరదాం. అలాగే. ఆగండి. వర్ష, పెళ్లి కూతురిగా గడప దాటే ముందు మీ అమ్మా నాన్న ఆశీర్వాదం తీసుకో. అన్నయ్య, అక్షంతలు తీసుకోండి. అక్షంతలు జల్లి ఆశీర్వదించండి. అమ్మా నాన్నలుగా నా గొంతు కోసి పంపించే నరకంలో నేను నిండు 100 ఏళ్ళు జీవించ వల్ల బ్రతకాలని కసి తీర దీవించండి. లే, పద.
వర్ష 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 బా వర్ష 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 బావా వర్ష బావా సీత సీత నేను ఇక్కడున్నానేంటి? నాకేం జరిగింది? వర్ష 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 ఏది? బావా అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం బావా, ముందు నువ్వు రెస్ట్ తీసుకో. రెస్ట్ తీసుకోవడం ఏంటి సీత? నా చేతికి కట్లేంటి? బా అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను? వర్ష నీకు యాక్సిడెంట్ జరిగింది బావా. నన్నేదో కారు గుద్దేసింది సీత. వర్ష పెళ్ళి రేపొద్దునే కదా, ఆ పెళ్ళి లాపాలి. ఏం జరిగింది సీత? నీకెలా చెప్పను బావా, వర్ష పెళ్ళి రేపు కాదు ఈ రోజే. ఇంకో గంటలోనే పెళ్లి బావా. నో నో అంటే నేను ఒక రోజంతా నువ్వు స్పృహలోనే లేవు బావా. తలకి చేతులకి కట్లతో ఇలాగే పడున్నావు. ఎంత పని జరిగింది సీత. ఇంకో గంటలో ముహూర్తం అంటే వర్ష నా కోసం ఎంతకు ఎదురు చూస్తుందో. ఆ పెళ్లి జరగడానికి వీల్లేదు. నా చెల్లెలి జీవితం నాశనం అవడానికి నేను అస్సలు ఊరుకోను. బావా బావా ఎక్కడికి బావా? అన్నగా చెల్లెల్ని కాపాడుకోవడం నా బాధ్యత. వద్దు బావా, ఇప్పుడు నువ్వున్న పరిస్థితుల్లో బెడ్ మీద నుంచి దిగడానికి వీల్లేదని డాక్టర్లు చెప్పారు. సీత అర్థం లేకుండా మాట్లాడుకో. పెళ్లి పేరుతో అక్కడ అందరూ కలిసి నా చెల్లెల్ని నరకంలోకి తోస్తుంటే నేను చూస్తూ ఎలా ఊరుకుంటాను? నా ప్రాణం పోయినా సరే నా చెల్లెని నేను రక్షించాలి. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. బావా బావా అయ్యో బావా, నువ్విప్పుడు అడుగు తీసి అడుగు వేసే పరిస్థితుల్లో లేవు బావా. సీత నిజంగా నీకు నా మీద ప్రేమే ఉంటే నన్ను ఆపాలని చూడకో. మిస్టర్ రఘు, వాట్ ఈస్ దిస్? ఈ టైంలో మీరు బయటికి వెళ్ళడం కరెక్ట్ కాదు. డాక్టర్ ప్లీజ్, ఐ మస్ట్ గో. నో, ఇది చాలా రిస్క్. మీ ప్రాణాలకే ప్రమాదం. ఒక డాక్టర్గా నేను మిమ్మల్ని వెళ్ళనివ్వను. డాక్టర్, ఇప్పుడు నాకు నా ప్రాణం కాదు, నా చెల్లెల భవిష్యత్తే ముఖ్యం. ఐఎమ్ గోయింగ్, దట్స్ ఆల్. ఓం శ్రీమన్మహాగణాధిపతే నమః. అయం ముహూర్తస్సు ముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాముపమస్రవస్తమం. అయ్యా, పెళ్లి కూతురుని తీసుకురండి. ధ్యాయే పద్మాసనస్థాం వికసవదనాం పద్మపత్రాయతాక్షీం హేమాభాం పీతవస్త్రాం కరకలితలసద్దేవ పద్మాం వరాంగీం సర్వాలంకారయుక్తాం సతతమవేదాం భక్తాం భవానీం శ్రీ విద్యాం శాంతమూర్తిం సకల సురనుతాం సర్వసంపత్ప్రదాత్రీం అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అణిమాదిభ్రాజకాం మయూఖైః ఆమిత్య విభావయే భవానీం. హరి ఓం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. ఓం హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణరజతస్యాం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదో నమావహ. తాం ఆవహ జాతవేదో లక్ష్మీమనపగామినీం తస్యాం హిరణ్యం విందేయం గామిష్యం పురుషానహం విశ్వపూర్వాం రసమద్యాం హస్తినాథప్రబోధినీం శ్రీం దేవీముపస్వయే శ్రీర్మాదేవీ జుష్టాం కాం సోస్మితాం హిరణ్యప్రాకారామార్. చూసావా వదిన, పెళ్లి కూతురుగా మన వర్ష ఎంత అందంగా మెరిసిపోతోందో. అవునొదినా, నువ్వు మా అన్నయ్య పట్టుబట్టినందుకే మా వర్షకి ఆకాష్ లాంటి మంచి అబ్బాయి భర్త అవుతున్నాడు.
చెల్లెమ్మ, ఇందులో మేం చేసిందేముంది? ఆ దేవుడు వాళ్ళిద్దరికీ రాసి పెట్టాడు, పెళ్లి జరుగుతుంది అంతే. లేదు బావగారు, మీరు చెప్పకపోతే మాకు ఇంత మంచి సంబంధం గురించి తెలిసేదే కాదు. ఎలా కుదిరితేనే ఇప్పుడు మనం అందరం ఒకే కుటుంబం వాళ్ళం అయిపోతున్నాం. ఇంకా అయిపోతున్నావేంటండి? మా వర్షమెళ్ళో మీ ఆకాశ 3 ముళ్ళు వేసేస్తే మనందరం ఒకటే. ఈ పెళ్లి కాదు కానీ మందు పడగా 24 అవర్స్ అవుతుంది. నాకు పిచ్చెక్కిపోయేలా ఉంది. నాలుక తడారిపోతుంది. అర్జెంటుగా ఒక రౌండ్ వేస్తే కానీ ప్రాణం నిలబడాలనేది. ఏం డాడ్? మమ్మీ, పాపం ఆకాష్ అల్లాడిపోతున్నట్టున్నాడు. ష్! ఈ పెళ్లి కాస్త అయిపోతే అల్లాడ్డం కాదు, ఆక్రోశించాలే నీ ఆడపడుచు. అయ్యా, సుముహూర్తం వేళ అయింది. సావధాన, లక్ష్మీనారాయణ సావధాన. చూసావా పూర్ణ, పెళ్లికి ముందు వర్ష ఎంత గొడవ చేసిందో, ఇప్పుడు తనంతట తానే తయారై ఎంత బుద్ధిగా కూర్చుందో చూడు. తాళి కట్టే వేళయింది. హ్మ్. కన్యాదాత ముందుకు రావాలి. కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయా. హరి ఓం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవిభవ గంగాధరాం కన్యాం కనక సంపన్నాం అంటే లక్ష్మీదేవి లాంటి మీ కుమార్తెను సాక్షాత్తు విష్ణుమూర్తి స్వరూపుడైన ఈ వరుడికి మీరు కన్యాదానం చెయ్యబోతున్నారు. విష్ణుమూర్తి స్వరూపుడు కాదు, మందుమూర్తి స్వరూపుడు. ష్! మెల్లగా. ఆఖరి క్షణం దాకా మనం అప్రమత్తంగానే ఉండాలి. చూసావా సిద్ధు, ఈ పెళ్లి వద్దే వద్దు అంది నీ చెల్లెలు. ఎలా సిగ్గుపడుతూ తలదించుకుందో చూడు. దొంగ చూపులు చూస్తోంది. నువ్వు మాత్రం మన పెళ్లి రోజున అలాంటి దొంగ చూపులే చూసావు కదా. ముహూర్తస్తు భజంత్రిలో గట్టి మేళ మోగించండి. హరి ఓం. అయం ముహూర్తస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం ధ్రువం తే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి. బాబు, మాంగళ్య ధారణ చెయ్యి నాయనా.
शीर्षा पुरुषः सहस्राक्षः सहस्रपात् स भूमिं विश्वतो भूत्वा अत्यधिकदशाङ्गुलं यद्भूतं यच्च भव्यं युता अमृतत्वस्यैशानः यदन्नेनातिरोहति ॐ माङ्गल्यं तन्तुनानेन मम जीवनहेतु ఆపండి. ఎవర్రమ్మన్నా నిన్న అసలు ఇక్కడికి? నీకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇక్కడ జరుగుతోంది నా కూతురు పెళ్లి. మర్యాదగా బయటికి వెళ్ళావు. వెళ్ళను. నా చెల్లికి పెళ్లి ఇష్టం లేదు. దెబ్బలు తగిలినట్టు కట్లు కట్టుకొచ్చి ఇదొక కొత్త నాటకమా? నాటకాలు ఆడడం నీకు తెలుసు, మీ అమ్మకు తెలుసు, నీ బాబుకు తెలుసు. ఏ సీత, ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు. హే మహేశ్వరి, హే మహేశ్వరి.